నమస్తే అండి. చికెన్ లవర్స్ కి అయితే ది బెస్ట్ రెసిపీ అండి. చికెన్ కర్రీలో కందనకాయలు వస్తేనే కొందరు పక్కన పెట్టేస్తుంటారు కదా. ఇలా వండితే మాత్రం ప్లేట్ కూడా వదిలిపెట్టారండి. టేస్ట్ అంత బాగుంటుంది. కానీ ఎప్పట్లా కాకుండా కందనకాయలతో పచ్చి మామిడికాయ కాంబినేషన్ లో ఇలా ఒకసారి వండి చూడండి. ఆహా అనాల్సిందేనండి. ఇంతవరకు ఎవ్వరూ చేయని టేస్ట్ అద్భుతంగా ఉండే కందనకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఉల్లిపాయల వరకు పేస్ట్ చేసుకొని ఆనియన్ పేస్ట్ ని అయితే యాడ్ చేసుకొని ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇది వేగుతుండగానే దీనిలో స్పైస్ కి తగ్గట్లుగా పచ్చిమిర్చి ఈ విధంగా చీల్చుకొని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ని చికెన్ మసాలా పౌడర్ ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఈ స్పైసెస్ అన్ని పచ్చివాసన పోయేంత వరకు 2-3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలండి. ఆ తర్వాత దీనిలో 1 కప్పు వరకు టమాటా పేస్ట్ ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఈ టమాటా పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది ఒక సైడ్ కుక్ అవుతూ ఉండగా మరో సైడ్ మరో కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకొని దానిలో శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ కందనకాయలను తీసుకొని ఉప్పు, పసుపుని కూడా యాడ్ చేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ లో. కందనకాయల్ని కర్రీలో డైరెక్ట్ గా యాడ్ చేసుకున్నా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. ఈ కందనకాయ ముక్కల్ని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి ఈ ఆయిల్లో. ఆ తర్వాత మనకి మరో సైడ్ టమాటా పేస్ట్ అనేది పచ్చివాసన పోయి మగ్గుతూ ఉంటుంది కదా, దానిలో వేయించుకున్న కందనకాయ ముక్కల్ని ఆయిల్ తో పాటుగా యాడ్ చేసేసుకోండి. దీనిలోనే పచ్చి మామిడికాయ ముక్కల్ని కూడా తీసుకోండి. మీ క్వాంటిటీ మీ ఇష్టం అండి. మామిడికాయ ముక్కల్ని వేస్తే కర్రీ టేస్ట్ పుల్లగా ఉంటుందేమో బాగోదేమో అస్సలు అనుకోకండి. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో వీటన్నింటిని యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ పాటు మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లోనే మగ్గించుకోండి. చూసారు కదా, మామిడికాయ ముక్క ఈ విధంగా మగ్గిన తర్వాత మనం సైడ్ డిష్ గా కాకుండా డైరెక్ట్ గా కర్రీ లాగా చేసుకుంటున్నాం కాబట్టి దానికి తగినన్ని వాటర్ ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మగ్గాయి కాబట్టి సో ఎక్కువ వాటర్ పట్టవు. జస్ట్ కందనకాయలు ఉడకటం కోసం మాత్రమే కొంచెం వాటర్ పడతాయి కాబట్టి చాలా తక్కువ వాటర్ ని యాడ్ చేసి ఉప్పు ఏమైనా స్పైసెస్ ఏమైనా సరిపోనట్లయితే యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఇక మూత పెట్టుకొని మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, చివరిగా దీనిలో గరం మసాలాని, కొత్తిమీరని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని ఇక సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే కందనకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.